జెనెటిక్స్ సబ్జెక్ట్ ఉంటది గదా! అంటే ఇప్పుడు ఎక్కువ డెవలప్ జేసుకుంటున్నారు. జన్యుపరమైన రీసెర్చ్ ఎక్కువ జరుగుతా ఉన్నది. ప్రపంచంలో ఉన్న చాలా రోగాలకు, తర్వాత ఎంతోమంది మనుషుల బిహేవియర్, వాళ్ళ ప్రవర్తనకు దానికంతా గూడా లింక్ పెడతా ఉన్నారనమాట. మనం గూడా జనరల్‌గా ఊర్లలో బోయినప్పుడు గూడా చూడండి, సేమ్ వీళ్ళ తండ్రిలాగా లేడు, వీళ్ళ తాతలాగా ఉన్నాడు అని అట్లా అంటా ఉంటారు ఎక్కువమంది. ఒక జనరేషన్ తోటి ఒక జనరేషన్‌కు వస్తా ఉంటదనమాట. అయితే ఇప్పుడు ప్రపంచంలో ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళకొక కట్టడ నియమిస్తాడు. ఏమనంటే, మీరు వేరేళ్ళతోటి కలవగూడదు. ఇశ్రాయేలీయులు మీరు సెపరేట్‌గా మీరే ఉండాలి. ఇతరులను పెళ్లి చేసుకోకూడదని గూడా చెప్తాడు దేవుడు. మీకు 12 గోత్రాలు ఇశ్రాయేలీయులలో 4, 12 రకాలుగా క్రియేట్ జేసిండు. మీరు ఏమైనా జేసుకోవచ్చు గానీ, మీరు మాత్రం ప్రత్యేకింపబడ్డవారు. వేరోళ్ళతోటి కలవకూడదంటాడు. అని దేవుడు ఒక ఒక బ్రీడ్‌ని తయారు జేస్తాడనమాట. ఇప్పుడు హైబ్రిడ్ అని మనం మాట్లాడుకున్నప్పుడు, హైబ్రిడ్ అన్నప్పుడు 2, 3 రకాలే జేస్తారనమాట. అందుకని ఇయాల పెద్ద పెద్ద మామిడి పండ్లు, పెద్ద పెద్ద మామిడి చెట్లు లేకుండా అన్నీ చిన్నగుంటాయి. ఒక 10 ఫీట్లలోనే చెట్టుంటది. సో, మిక్స్ జేసినప్పుడు దాని క్వాలిటీ చేంజ్ అయితది. సేమ్ అదే బ్రీడ్ మెయింటైన్ జేయాలంటే, ఇప్పుడు మామూలుగా డాగ్స్ పెంచేటోళ్ళుంటారు. దాన్ని గూడా బ్రీడ్ చేంజ్ జేయకుండా అదే డాగ్‌తోటి సేమ్ అదే బ్రీడ్ ఉన్న కుక్కని కలిపితేనే అప్పుడు దాని పిల్లలు మళ్ళా సేమ్ స్ట్రాంగ్ వస్తాయన్నమాట. హార్సెస్ గూడా జూస్తారు. గుర్రాలను రేస్ చేసేటప్పుడు చాలా కాస్ట్‌లీ ఉంటాయి గదా! మేలు జాతి గుర్రాలుంటాయి. వాటికి చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. ఎందుకంటే అది మెయింటైన్ జేస్తది గాబట్టి. మనం ఇదెందుకు మాట్లాడుకుంటున్నామంటే, దేవుడు ఆయన ఆత్మ ద్వారా మనం జన్మించినంక దేవుని క్వాలిటీస్ మన లోపల ఉండాలని ఎక్స్‌పెక్ట్ జేస్తా ఉంటాడు. దేవుడు ఏది ఎక్స్‌పెక్ట్ జేస్తాడంటే, అరే! నా సీడ్ గదా వీళ్ళు అని అనుకుంటాడు. నేను ఏర్పరచుకున్న జనాంగం గదా వీళ్ళు, నా ఆలోచనలతోటే ఉండాలనుకుంటాడు. సో, ప్రతి ఒక్కడు ఎవడైనా మంచోడు, చెడ్డోడు అని చెప్పడానికి వాడి జెనెటిక్స్‌కి సంబంధం లేకుండా దేవుడు తయారు జేశాడు. ఒక దుర్మార్గుడొచ్చి నేను దుర్మార్గుడిని ఎందుకైనంటే దేవుడే జేసిండు నన్నిట్లా. మా నాయన దుర్మార్గుడండి. తర్వాత వాళ్ళ తాత అట్నే ఉండే. మేమందరం అట్నే ఉన్నాం. సో, నన్ను తప్పెందుకు అంటున్నావు నువ్వు అని వాడు అనగూడదనమాట. మనము గూడా ఒకరి మీద బ్లేమ్ బెట్టి మనం జేసే పనులకు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఇదొకటి అడ్డం తెస్తదనమాట. మనుషుల లోపల దుర్మార్గత బేసిక్‌గా గ్యారంటీగా ఉన్నది. ప్రతి మనిషి లోపల గూడా పాపం ఉన్నది గదా! బైబిల్‌లో చెప్పేది అది ఒరిజినల్ సిన్ అంటారు దాన్ని. పాప స్వభావమే ఉన్నది మనకు. సో, మనం పరిశుద్ధులం కానీకే మనం క్రెడిట్ తీసుకోవడానికి ఏం రీజనే లేదనమాట. ఒకవేళ మనం పరిశుద్ధులం అయ్యున్నామంటే మన లోపల దేవుని ఆలోచన, దేవుని విత్తనం, పరిశుద్ధాత్మ పడాలనమాట. అందుకని అది యేసయ్య గూడా చెప్పినప్పుడు విత్తువాడు విత్తనాలు వేసినప్పుడు వాని హృదయంలో పడ్డప్పుడు వాడు ఫలిస్తాడు కరెక్ట్‌గా. ఆ హృదయం క్వాలిటీ ఎట్లుంటదంటే కొన్నేమో మంచి నేల ఉంటది. కొన్నేమో ముళ్ళ చెట్లుంటాయి. కొన్ని రాళ్ళలాగుంటాయి. సో, అక్కడ దేవుడేసిన విత్తనం మన లోపల ఫలించదనమాట. మన క్యారెక్టర్ ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా పోతదంటే మనం సరిగ్గా రిసీవ్ చేసుకోనప్పుడు పోతది. అబ్రహాముని దేవుడు ఏర్పరచుకుంటాడు. అందరిని ఏర్పరచుకోకముందు ఇశ్రాయేలు అనే ఒక జనాంగం తయారు కాకముందే అబ్రహాంని ఏర్పరచుకొని చెప్తాడు. నిన్ను ఇక్కడి నుంచి మొత్తం తీసుకుపోయి నిన్ను సెపరేట్‌గా ఒక దగ్గరకి తీసుకుపోతాను. నీకు ఒక ఏర్పరచబడిన ప్లేస్ క్రియేట్ చేస్తున్నా నేను. నీకు పిల్లలే లేరు గానీ నేను నీకు పిల్లలైతారు. వాళ్ళు ఆకాశ నక్షత్రాలు అంతమంది అయితారని చెప్తాడు దేవుడు. అబ్రహాం అస్సలు నమ్మడు. ఆదికాండం 15వ అధ్యాయంలో దీని గురించి ఉంటది. ఇప్పుడు మనం గూడా మెననైట్‌ల నాలుగో తరం మనం నడుస్తుంది. మనం మెననైట్ దేవుడు మిషనరీల ద్వారా ఇక్కడ సీడ్ ఏసిన తర్వాత మనము నాలుగో తరం అన్నమాట. జెనెటిక్స్‌లో చూసుకుంటే కూడా F4 జనరేషన్ అని ఉంటది. ఫోర్త్ జనరేషన్ 4 తరాల వరకు దేవుడు ఆశీర్వదిస్తాడు, శపిస్తాడని అంటాడు నిర్గమకాండం. తర్వాత అబ్రహాం, అబ్రహాం విషయం వచ్చినప్పుడు దేవుడు అబ్రహాంని ఏర్పరచుకున్నాక ఆదికాండం 15వ అధ్యాయంలో ఉంటది. అబ్రహాము గూడా గాఢ నిద్ర కలిగేటట్టు చేస్తాడు 12వ అధ్యాయంలో.
ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి కమ్మగా ఆయన ఆయన అంటే దేవుడు. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి బానిసలుగా ఉందురు, దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరికి శ్రమ పెట్టుదురు. వీరు వారి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదువు. తర్వాత ఉన్నది చూడండి. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడ మరలా వచ్చెదరని నిశ్చయంగా తెలుసుకొనుమని అబ్రాహాముతో చెప్పాను. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఐగుప్తు చెరలోకి పోతారు. మళ్ళా చెర నుంచి విడిపింపబడ్డాక వాళ్ళు ఎంతో ధనము తీసుకొని రిటర్న్ పోతారు అని దేవుడు ముందే అబ్రహాముతోటి మాట్లాడుతుంటాడు. నువ్వు ఏర్పరచుకున్న జనాంగము వాళ్ళు దాసులుగా కొంతమంది దాసత్వంలో 400 సంవత్సరాలు ఉంటారు అని అంటున్నాడు. ఇది పౌలు మాట్లాడేటప్పుడు మళ్ళా యూదుల మధ్యలో చెప్పేటప్పుడు యూదుల చరిత్ర చెప్పుకుంటా మాట్లాడతాడు. అపోస్తలుల కార్యంలో ఉంటుంది అది. అయితే ఇక్కడ మనం చూసేది ఏంటంటే అది జరిగిన తర్వాత మళ్ళా వాళ్ళు రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కనానును స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకోవాలన్నప్పుడు అక్కడ అంత ఈజీగా ఉండదనమాట. అక్కడ కనీసం ఒక 7 జాతులతోటి కొట్లాడాలని ఉంటది. అయితే అమోరీయులని వాళ్ళందరి పేరు అమోరీయులని ఇక్కడ పాత నిబంధనలో రాసిండ్రు. అమోరీయుల అక్రమం వారు ఇంకా సంపూర్ణం కాలేదు గనుక 4వ తరం వారు అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని తరిమేస్తారు అని అంటుంది. సో, అబ్రహాముని ఏర్పరచుకున్న తర్వాత దేవుడు చెప్తున్నాడు, నీ ఏర్పరచుకున్న జనాంగంగా మీరిప్పుడు ఈ కనాను ప్రదేశంలో అబ్రహాం వచ్చినాక అబ్రహాముతోటి మాట్లాడుతుంటాడు దేవుడు. ఇక్కడున్న జనాంగం 400 సంవత్సరాలు మళ్ళా దాసత్వంలోకి పోతారు. మళ్ళా వాళ్ళు వచ్చినప్పుడు అమోరీయులు ఇక్కడ ఉంటారు. వాళ్ళందరిని కూడా వాళ్ళ వాళ్ళని పనిష్ చేస్తూ అమోరీయుల అక్రమం ఇంకనూ సంపూర్ణం కాలేదు అంట. సో, భయంకరమైన అక్రమం అక్కడ ఉంటది. మళ్ళా వాళ్ళు రిటర్న్ రాగానే యోర్దాను దాటి వచ్చినప్పుడు, అప్పుడు దేవుడు అంటాడనమాట. మోషే ద్వారా వాళ్ళందరిని రిలీజ్ చేసిన తర్వాత, మోషేని అక్కడ ఆపి, "నువ్వు నీతోటి కాదు, నువ్వు పోకూడదు. మళ్ళా నీ నీ ద్వారా నేను ఇంకొకరిని ఏర్పరచుకుంటున్నా" అని చెప్పేసి అక్కడ యెహోషువని ఏర్పరచుకుంటాడు. యెహోషువ ద్వారా చెప్తాడు. యెహోషువకి ఏం ప్రామిస్ చేస్తాడంటే, "నువ్వు పోయి వాటిని స్వతంత్రించుకో" అంటాడు. అక్కడ ఉన్న జాతులందరినీ అమోరీయులు అని ఆదికాండంలో మెన్షన్ చేస్తున్నాడు. పౌలు కూడా రాస్తాడు దాని గురించి రాసినప్పుడు అంటాడు. అయితే వాళ్ళ అక్రమం ఎక్కువైనప్పుడు దేవుడు ముందే తయారు చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకోవాల్సింది అది అపోస్తలుల కార్యంలో 13వ అధ్యాయంలో ఉన్నది. 13, 19వ అధ్యాయం. ఇక్కడ పౌలు మాట్లాడుతుంటాడు. అంత్యొక్క వాళ్ళ సంఘంలో బైబిల్ రీడింగ్ అయిపోతుంది. చదవండి ఇది 13వ అధ్యాయం మొత్తం చదవకుండా 13వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుతుంటది. పౌలు, బర్నబా వాళ్ళు పోతారు. పోయినాక అంత్యొక్క సంఘంలో పోయినప్పుడు వాళ్ళంతా పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథం చదివిన తర్వాత పౌలుని అడుగుతారు, మీరేమన్నా చెప్పండి వాక్యం గురించి అంటే పౌలు అప్పుడు చెప్తానమాట. అది పౌలు నిలబడి చేసాయిగా చేసి ఇట్లా నేను ఇశ్రాయేలీలారా దేవునికి భయపడు వారులారా వినుడి, ఇశ్రాయేలు ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలం చేత వారిని అక్కడి నుంచి తీసుకువచ్చి ఇంచుమించు 40 ఏండ్ల వరకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను. మరియు కనాను దేశంలో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశంలో వీరికి స్వాస్థ్యముగా ఇచ్చెను అంటున్నాడు. ఇంచుమించు 480 సంవత్సరములు ఇట్లు జరిగెను అంటున్నాడు. అబ్రహాముతో చేసినప్పుడు 400 సంవత్సరాల తర్వాత అంటాడు. 40 సంవత్సరాలు వీళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తారు. అది మోర్ ఆర్ లెస్ 450 ఇయర్స్ అని పౌలు అక్కడ రాస్తున్నాడు, చెప్తున్నాడు. అబ్రహాము దగ్గర జరిగిన నిబంధనను దేవుడు అంటున్నాడు. పౌలు వచ్చి మాట్లాడుతుంది దాన్ని మెన్షన్ చేసుకుంటా. 400 సంవత్సరాల తర్వాత 7 రకాల జాతులని వాళ్ళని జయించి మళ్ళా కనాను ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో అక్కడ మళ్ళా
ఆఫ్టర్ 400 ఇయర్స్ వచ్చి మళ్ళా వాళ్ళుంటారు ఇక్కడ అని దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. అయితే మళ్ళా వాళ్ళు 400 సంవత్సరాల తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు అక్కడ అమోరీయులుంటాడు. వాళ్ళని పనిష్ చేయడానికి అని అంటున్నామట. అది ఇప్పుడు మనం ఈరోజు కీలకంగా మనం ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయంగా చెప్పుచున్నాను. సో, అక్రమము సంపూర్ణం అయ్యే వరకు దేవుడు వెయిట్ చేస్తాడు. అక్రమము సంపూర్ణమైనప్పుడు దేవుడొచ్చి దాన్నంతా సక్రమంగా చేస్తుంటాడన్నమాట. అక్రమం విస్తరించుట చేత పాపము భయము లేక ఇష్టం ఉన్నట్టు ఉంటారు గదా! సో, అక్రమము గూడా ఎంత రావాలి, ఎంత వచ్చినంక దేవుడు వాళ్ళని సరిజేయాలనుకుంటాడో, దాని కొరకు ఒక తరాన్ని ముందే తయారు చేస్తాడన్నమాట. నేను మన కాన్ఫరెన్స్ కాంటెక్స్ట్‌లో తీసుకుంటే అదే కనిపిస్తా ఉన్నది. దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించిండంటే, ఇప్పుడు మనము 4వ తరంలోనే ఉన్నాం. ఇప్పుడు మన కాన్ఫరెన్స్‌లో ఉన్న అక్రమం ఎంత విస్తరించిందంటే దేవుడన్నాడు, "ఈ అక్రమం సంపూర్ణమైనప్పుడు నేను మళ్ళా వచ్చి కొత్తగా చేస్తా దాన్ని" అంట. అప్పుడు వాళ్ళు మళ్ళా స్వాధీనం చేసుకొని, మళ్ళా దాంతోటి మనం పని జేస్తాం. నేను కోర్ట్ హాల్‌లో పోయినప్పుడు పెద్ద జడ్జెస్ దగ్గర సీనియర్ అడ్వొకేట్స్ హైకోర్ట్ నుంచి వచ్చి వాళ్ళు మనల్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంటారు. అసలు నీకేం సంబంధం? నువ్వు చర్చ్ మెంబర్‌వి లేతే నువ్వు ఈ చర్చ్ మెంబర్ అయినంత మాత్రాన నువ్వు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను నువ్వెట్లా ఎదుర్కుంటావు? నీకేం రైట్ ఉంది? ఇటువంటి ప్రశ్నలు అడుగుతా ఉంటారన్నమాట. రిజల్యూషన్స్ అన్ని వాళ్ళు తీసుకున్నారు గదా! వాళ్ళందరూ తీసుకున్న రిజల్యూషన్‌కి నువ్వు ఒక్కనివే వచ్చి నువ్వెంత రివర్స్ పోతావు నువ్వు. మీదంతా టెంపరరీ కమిటీ గదా! మీకేం పవర్స్ ఉంటాయి? ఇవన్నీ వ్యవహారం వచ్చినప్పుడు దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. అక్రమము జరిగినప్పుడు మళ్ళా ఒక తరాన్ని లేపుతా. వాళ్ళొచ్చి మళ్ళా ఈ అక్రమాలు సంపూర్ణమైనాక మళ్ళా దాన్ని సరి చేస్తారు దేవుడు అన్నాడు. దానికి దేవుడు 400 సంవత్సరాలు చేసిండు. తర్వాత వాళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు ఎన్నో ఆస్తులతోటి వస్తారు రిటర్న్ అని ఉంటది. మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు అని ఉన్నాయి. ఇవన్నీ గుర్తు చేసుకుంటా నేను దేవుని సన్నిధిలో అక్కడ కూర్చున్నప్పుడు, దేవా నేను ఇంత చేస్తున్నా కదా! ఇది నీ కొరకే గదా! నీకు సంబంధించిన ఆస్తుల గురించి కదా ఇవన్నీ చేస్తున్నావు. తప్పకుండా వాళ్ళ ఆలోచనలన్నీ సరిజేయి. ఇప్పుడు కాన్ఫిడెన్స్ నీ మహిమ కొరకు నిలబెట్టే టైం వచ్చింది గదా! ఇంత రిపేర్ అయిపోయింది. ఇష్టం ఉన్నట్టు కాన్ఫిడెన్స్ నడిపించింది ఇంతవరకు. ఇప్పుడు మళ్ళా మనం సరిచేయాలన్నప్పుడు, ఈ తరము వారికి అవకాశం ఇయ్యాలి గదా! అని దేవుని సన్నిధిలో అడుగుతా ఉంటే, దేవుడు అంటుండనమాట. అబ్రహాము దగ్గర నేను అప్పుడు చేసిన వాగ్దానం మళ్ళా నెరవేరింది. మళ్ళా ఇశ్రాయేలీయులందరూ వచ్చినాక 400 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేసిన గదా నేను. ఇవన్నీ ప్రామిస్‌లు అబ్రాహాముతోటి చేసినప్పుడు, అబ్రాహాముకు పిల్లలు కలగలేదు. కానీ చెప్తున్నాడు దేవుడు, నీకు పిల్లలు కడతారు. వృద్ధాప్యం అది ఆదికాండం 15వ అధ్యాయం ఉంటది చూడు. యెహోవా వాక్కు అతని వద్దకు 4వ వచనంలో 15:4 యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీ కుమారుడు గాడు, నీ గర్భమున పుట్టబోవువాడు, నీకు వారసుడగును అని చెప్పాను. ఎందుకంటే అప్పటికే శారాతోడు కాకుండా హాగర్‌తోడు పుట్టుంటాడు గదా! అప్పుడు దేవుడు అంటాడనమాట. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానమును అలాగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను. అది ఆయనకు నీతిగా ఎంచబడెను అని చెప్తున్నాడు. మరియు ఆయన అంటుండనమాట, ఈ దేశము స్వతంత్రించుకున్నట్టు దానికిచ్చు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను ఇతరులకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని ఆయన చెప్పినప్పుడు అప్పుడు అబ్రాహాము అంటుండు, ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనేదని నాకెట్లు తెలియననగా అప్పుడు అంటున్నాననమాట. నేను స్వతంత్రించుకొని ఎట్లా తెలుస్తది అని అడిగినప్పుడు, అబ్రాహాముకు భయంకరమైన కటిక చీకటి కలిగించి, గాఢ నిద్ర కలిగించినాక, యెహోవా దేవుడు ఆయనతోటి చెప్తాడనమాట. నీ తరం ఇంతమంది ఆకాశ నక్షత్రాలు అంతమంది జనం తయారవుతారు. నీ ద్వారానే అయితారు. హాగరుతోటి కాక సారా ద్వారా నీ గర్భం ధరిస్తావు. అప్పుడు ఆ పిల్లలని నేను ఆహ్, ఆకాశ నక్షత్రంల వలె చేస్తాను. వాళ్ళు బోయి మళ్ళా స్వతంత్రించుకుంటారు అని దేవుడు ప్రామిస్ చేస్తుండు.
చేసి వాళ్ళు స్వతంత్రించుకున్నప్పుడు 400 సంవత్సరాలు వాళ్ళు దాస్యంలో నుండి రిలీజ్ అయితారు. భయంకర అధిక సమృద్ధి సంపదలతోటి రిలీజ్ అయినంక మళ్ళా వాళ్ళకు ప్రాబ్లమ్ అయితది. వాళ్ళు బోయి నెక్స్ట్ కనానులో ఉన్న 7 తరములు, 7 రకాల జాతులతోటి కొట్లాడాలి వాళ్ళు. కొట్లాడినంక ఆ స్వాతంత్రం వస్తది వాళ్ళకక్కడ. ఆ కొట్లాడేటప్పుడు ఉంటారు గదా! వాళ్ళ అక్రమాలు విస్తరించి ఉండాలడానికి దేవుడు 400 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిండు వాళ్ళకు. సో, అమోరీలు అనేటోళ్ళు ఆ 7 జాతుల మనుషులు కనానులో ఉన్నప్పుడు వాళ్ళ అక్రమం ఎంత విస్తరిస్తదంటే, అట్లా విస్తరించినంక వాళ్ళందరిని నాశనం జేయడానికి దేవుడు అప్పుడు చెర నుంచి ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేలీయులను బయటకు తీస్తాడు. 6,00,000 మంది వీరులు అని రాసుంటది. వాళ్ళు బయటకొచ్చిన తర్వాత వాళ్ళేం జేస్తారంటే, ఒక తరమంతా పోయిందాకా దేవుడు ఆపుతాడు. సుమారు 50 సంవత్సరాల దాకా ఆగుతది. ఆ 40 సంవత్సరాల అరణ్య మార్గంలో ఒక తరమంతా నశించినంక కొత్త తరం వస్తది. ఆ కొత్త తరంలో ఉన్నోళ్ళు ప్రామిస్డ్ ల్యాండ్ పోడానికి యుద్ధం జేయడానికి రెడీ అయితారన్నమాట. 400 సంవత్సరాల దాసత్వపు మెంటాలిటీ నుంచి బయటికొస్తారు వాళ్ళప్పుడు. అప్పుడు దేవునికి మహిమ కలగేటట్టు వాళ్ళంటారు. అక్కడనే మనకి యెరికో దగ్గర జరిగినాయి. హాయి పట్టణం ఎట్లా అవన్నీ అడ్వెంచర్స్ ఆఫ్ జాషువా అని ఉంటది కదా! అవన్నీ చేస్తాడన్నమాట. దేవుడు ఏర్పరచుకున్న జనాంగము అక్రమము బాగా విస్తరించిన తర్వాత దేవుడే ముందే ఏర్పరిచిన జనాంగం వస్తారు. వచ్చి వాటిని అక్రమాలన్నిటిని సరి చేస్తారు. చేసినంక దేవునికి మహిమ కలుగుతుందన్నమాట. ఇప్పుడు మనం గూడా మన కాన్ఫరెన్స్‌లో గాని, కుటుంబాలలో, మన దేశముల, ప్రపంచముల అక్రమం, పాపం ఎంత విస్తరించిందంటే దేవుడు అంటున్నాడట నేను 4 తరాల తర్వాత నేను మళ్ళా వాళ్ళని అభిషేకించి వాళ్ళ ద్వారా సరి చేస్తా నేను అంటాడు. మళ్ళా తిరిగి వీళ్ళు ఆక్రమించుకుంటారు. అబ్రాహాముకు చేసిన నీతికి వారసులైతారు వాళ్ళు అంటున్నాడు. అట్లా కాడానికి దేవుడు ఒక టైమ్ ఫ్రేమ్ పెట్టిండు. ఇది రియలైజ్ అయినప్పుడు మనం అనుకుంటాం అన్నమాట. ఇప్పుడు దేవుడు మనతోటి ఎందుకు మనకి ఈ భారం ఇచ్చిండు? ఎట్లా సాధ్యమైతదంటే దేవుడు అంటాడన్నమాట. ఈ తరం వచ్చినంక అక్రమాలు విస్తరిస్తాయి చూడు. అదే ఇండికేషన్ అంటాడు. అతిక్రమం విస్తరించినప్పుడు అమోరీయుల అక్రమం ఇంకనూ సంపూర్ణం కాలేదు గనక ఆ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరు. వచ్చి వాళ్ళు దాన్ని మళ్ళా సరి చేస్తారన్నమాట. సో, మనకున్న ఇప్పుడు హోప్ ఏందంటే, మనం ఏదో మన సొంత తెలివితోటి, మన జ్ఞానంతోటి కాదు గానీ, మన దేశాన్ని సరిజేయడానికి కావలసిన ఒక తరాన్ని దేవుడు ఏర్పరుస్తున్నాడన్నమాట. అందుకనే మన కాన్ఫరెన్స్‌లో ఉన్న అక్రమాల గురించి ఏ లెవెల్‌ల అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నామంటే, దేవుడు ఒక్కొక్కరిని లేపుతాడు. వాళ్ళు పోయి యుద్ధాలు చేస్తారన్నమాట. అప్పుడు దేవుడు అంటాడు, 7 రకాల మనుషులని వాళ్ళు జయిస్తారు. వాళ్ళని జయించినంకనే కనానును స్వాధీనం చేసుకుంటాం. వీళ్ళు పోగానే కనానోళ్ళు వెల్కమ్ బోర్డ్ పెట్టి రమ్మని ఎవ్వరు చెప్పరక్కడ. వి హావ్ టు ఫైట్ ఫర్ పీస్ అన్నమాట. వి హావ్ టు ఫైట్ టు క్లెయిమ్ ద ప్రామిస్. సో, దేవుడిచ్చిన మన ఆశీర్వాదాలని మనకు కొన్నేమో ఫ్రీగా గిఫ్ట్ లాగా ఇస్తుంటాడు దేవుడు. రక్షణని మనకు ఫ్రీగా ఇచ్చిండు గానీ, రక్షణని కొనసాగించడానికి మాత్రం మనం పోరాడాలి. విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే దానికి పోరాటం ఉంటది. దేవుని పక్షాన నిలబడాలంటే పోరాటం ఉంటుంది. అందుకనే పౌలు ఇవన్నీ జేసినాక లాస్ట్‌కి తిమోతికి రాసుకుంటా అంటాడు. మంచి పోరాటం పోరాడినంటాడు. నా విశ్వాసాన్ని కాపాడుకున్నా అంటాడు. మనం గూడా మన విశ్వాసాన్ని ప్రొటెక్ట్ జేసుకోవాలి. లేకపోతే విశ్వాసం భ్రష్టులమైపోతాం. దాని కొరకు మనం దేవుని పక్షాన పోరాటం జేయాలన్నమాట. సో, వి హావ్ టు చూజ్ అవర్ ఫైట్. అంతా బాగానే ఉంది. ఏమైతుందిలే అంతా మంచిగానే ఉందని అనుకున్నప్పుడు యూ కెన్ నెవర్ ఫైట్ అన్నమాట. లోకంతోటి, సంఘంతోటి, అక్రమంతోటి కాంప్రమైజ్ అయినప్పుడు నిన్నెవ్వరు చెడ్డోడని అనరు. దేవుని పక్షాన నిలబడ్డప్పుడే నీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయితాయి. దేవుని పక్షాన, సత్యం పక్షాన నిలబడ్డప్పుడు, సత్య స్థాపనకు నిలబడ్డప్పుడు, అప్పుడు సైతానుతోటి ఫ్రిక్షన్ స్టార్ట్ అయితది. ఇప్పుడు దేవుడు మనకు ప్రామిస్ చేస్తున్నాడనమాట. ఈ అక్రమం విస్తరించిన తర్వాత నేను ఆత్మను కుమ్మరిస్తా. అప్పుడు వాళ్ళొచ్చిన ఆ తరము వాళ్ళు మళ్ళా స్వాధీనం చేసుకుంటారు. మళ్ళా దేవునికి మహిమ కలుగుతది అక్కడి నుంచి అంట.
ఈ ప్రామిస్ తోటి మనము మన కాన్ఫిడెన్స్‌ని సరిజేయాలి. ఎవరు తప్పు, ఎవరు రైట్ అని కాదు. దేవునికి వ్యతిరేకంగా పోతున్న సిస్టమ్‌ని మనము మన దేవుని పక్షాన తీసుకురావడమే దేవుని చిత్తం. అది జేయడానికి దేవుడు అంటున్నాడు, మీ గుందలో ఉన్న అక్రమమే దానికి ఇండికేషన్. ఈ అక్రమం జూసినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆ 7 రకాల మనుషులనందరిని తరిమి వేయాలి అక్కడి నుంచి. తరిమి వేసినప్పుడే కనాను నీ చేతిలోకొస్తది. అన్నప్పుడు యెహోషువ నిలబడతాడన్నమాట. నిలబడి ఎక్కడికి అక్కడ యెహోషువకు గూడా దేవుడు ఒకటే మాట చెప్తాడు. "నువ్వు కుడికి గాని, ఎడమకు గాని తొలగకపోకుండా నీవు తిన్నని మార్గంలో కరెక్ట్‌గుండాలే. స్టాండ్ స్ట్రెయిట్" అంటాడు. అప్పుడు నేను నీ ద్వారా పని చేస్తా. మోషేకు తోడై ఉన్నట్టు నీకు గూడా తోడై ఉంటా అంటాడు. మోషే ఏం చేస్తాడంటే 400 సంవత్సరాలు అబ్రహాముతోటి మాట్లాడినప్పుడు చెప్పిన 400 చెరల నుంచి 400 సంవత్సరాల నుంచి ఉన్న చెర నుంచి నిన్ను ఒకడు విడిపిస్తారు అని అంటాడు కదా! దానికి దేవుడు మోషేని ఏర్పరచుకుంటాడు. విడిపించిన తర్వాత మళ్ళా కాంకర్ చేయడానికి మళ్ళా యెహోషువని ఏర్పరచుకుంటాడు. సో, ఇప్పుడు మనం యెహోషువ తరంలో ఉన్నామనమాట. మళ్ళా అక్రమాన్ని ఎదిరించి మళ్ళా దాన్ని దేవుని పక్షాన తీసుకుపోయినప్పుడు దేవుడు మహిమకరంగా వాడుకుంటాడు. ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితిలో ఉన్న దీని నుంచి దేవుడే మనల్ని ఏర్పరచుకొని, మన ద్వారా దేవుడు ఈ దేశానికి మళ్ళా గొప్ప కార్యాలు చేస్తూ దేశంలో ఉన్న ఎవరెవరు ఎక్స్‌పెక్ట్ చేయని లెవెల్‌లో దేవుడు ఉజ్జీవం తేబోతున్నాడు. మన సంఘాల ద్వారా ఎంతోమంది క్రైస్తవులందరూ కూడా దేవుని పక్షాన నిలబడబోతున్నారు. ఇటువంటి ప్రామిస్ బైబిల్‌లో దేవుడు రాసిండు. అది ఖచ్చితంగా నెరవేరుతదని చెప్పడానికి మనకు ఒక ఇండికేషన్ ఏమిచ్చిండంటే, ఒక గర్భంలో ఒక కుమారుడు గూడా పుట్టనప్పుడు దేవుడు అంటున్నాడు, "నీతోటి ఒక జనాంగం చేస్తా. ఆ జనాంగం పోయి 400 సంవత్సరాలు దాసత్యంలో ఉంటారు. మళ్ళా వాళ్ళని విడిపిస్తా. మళ్ళా వాళ్ళని తీసుకుపోయి మళ్ళా వాళ్ళతోటి యుద్ధం చేపిచ్చి, అప్పుడు వాళ్ళని ప్రామిస్డ్ ల్యాండ్‌లో చూపిస్తా నేను" అంటాడు. ఆ ప్రామిస్డ్ ల్యాండ్ ఎక్కడున్నదో చూపియనికి అబ్రాహాముకి చెప్తాడట. "నువ్వు పో నీకు ఒక ప్లేస్ చూపిస్తా" అని అంటప్పుడు, అబ్రాహాము అది నమ్మి దేవుడిని పట్టుకొని దేవుడు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అబ్రాహాం. అబ్రాహాం పోయినంక ఆ నమ్మకమే అబ్రాహాముని నీతిమంతునిగా తీర్చింది అంటాడు. ఇప్పుడు గూడా మన ముందున్న పరిస్థితులు చూసి మనం ఏం కాదనుకుంటే దేవుడు అంటాడు, "అసలు అపనమ్మకం కలిగిన వాడా, అసలు నీతోటి ఏం పనులైతాయి? నువ్వు పోయి అక్కడనే ఉన్న ప్లేస్‌లోనే ఉండు" అంటాడు. విశ్వాసముతోటి నమ్మిన వాళ్ళు అబ్రాహాము వారసులంటే ఇప్పుడు మనమే అన్నమాట. అదే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మనకు గూడా దేవుడయినాడు. యుగముల అంతమందు ఆయన కుమారునిగా మన ముందర వచ్చి అన్నాడనమాట. ఆ నిబంధనను మీతోటి మళ్ళా రాస్తున్నా నేను. ఈ నిబంధన రక్తముతోటి చేస్తున్నా నేను మీకు. అదే వాక్యముతోటి దేవుడు అంటుండు మనల్ని. నౌ వి కెన్ రియల్లీ క్లెయిమ్ ద ఇన్‌హెరిటెన్స్ ఆఫ్ అబ్రహాం అన్నమాట. అబ్రహాముకిచ్చిన వాగ్దానము మనము పరిపాలించి, అతిక్రమం ఎక్కువై ఉన్నది గాబట్టి, ఇప్పుడు మనం దేవుని పక్షాన నిలబడతాము. దేవుడే మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. చెయ్యునుగాక. దేవుడిచ్చిన కొద్ది ఆలోచనలు బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. థాంక్ యూ.